అన్ని దానాల్లోనూ అన్నదానం గొప్పదని అన్నార్తుల కోసమే అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసి పేదల ఆకలి తీరుస్తామని టీడీపీ నియోజకవర్గ యువ నాయకులు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సర్పంచ్ల సంఘం అధ్యక్షులు గొండు శంకర్ అన్నారు. టీడీపీ యువ నాయకులు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సర్పంచ్ల సంఘం అధ్యక్షులు గొండు శంకర్ ఆధ్వర్యంలో నడుస్తున్న అన్న క్యాంటీన్ 250వ రోజు కొనసాగించారు. అలాగే పాత బస్టాండ్లో 250వ రోజు కూడా అన్న క్యాంటీన్ను నిర్వహించారు. అలాగే మొబైల్ వ్యాన్ల ద్వారా నగరంలో పలుచోట్ల పేదలకు నిరాశ్రయులకు భోజనాలు అందజేశారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ మళ్లీ తెలుగుదేశం ప్రభుత్వం 2024లో అధికారంలోకి వస్తుందన్నారు. అలాగే అన్న క్యాంటీన్ గొండు శంకర్ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ 250 రోజులు ఈరోజు పూర్తి చేసుకొని మేము ఒక పండగ వాతావరణంగా మేము ఈరోజు అందరికీ కలిసి భోజనం పెట్టడం అనేది మాకు చాలా సంతోషం. అలాగే 250 మందికి ఇక్కడ 7 రోజు జంక్షన్ అదే అలాగే పాత బస్టాండ్ కూడా 250 మందికి ఇంచుమించు 550 మందికి మేము అందరికీ కూడా భోజనం పెట్టే అవకాశం మా అందరికీ వచ్చింది. అలాగే చంద్రబాబు నాయుడు హయాంలోనే అదే గొండు శంకర్ ఆధ్వర్యంలో మీ అందరం కలిసి చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా మాకు అన్న క్యాంటీన్కి వస్తే చాలా సరదాగా మాకు అందరికీ పరిచయం అయిపోయి రోజు ఎప్పుడు కూడా పండుగ దినంగా మేము అందరికీ వడ్డించి మేము కార్యక్రమం గొండు శంకర్ గారి ఆధ్వర్యంలో అలాగే ఉమ్మడి సర్పంచ్ సంఘ అధ్యక్షులు శంకర్ గారి ఆధ్వర్యంలో ఈ రోజుకి 250 రోజులు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా పేద ప్రజలందరికీ పట్టెడు అన్నం కావాలనే కుతూహలంతో మన శంకర్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అలాగే ఈ కార్యక్రమాన్ని మన చంద్రబాబు నాయుడు గారు గెలిచి సీఎం అయినంత వరకు ఇలాగే బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆయన ఆధ్వర్యంలో ఈ రోజుకి 250 రోజులు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా పేద ప్రజలందరికీ మన 7 రోడ్ జంక్షన్ అలాగే ఓబీఎస్ 2 దగ్గరలో కూడా రోజుకి 500 నుండి 550 మంది అన్నార్తులకు అన్నం పెట్టడం జరుగుతుంది. అలాగే ఈ అన్న క్యాంటీన్ని ఇలాగే ముందుకు సాగాలని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి మళ్ళీ సీఎం పదవి సేకరించి అన్న క్యాంటీన్ని నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.